హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025 జూలై నెలలో రాబోయే పండుగలు అలాగే ముఖ్యమైన రోజుల గురించి అయితే తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. జూలై 1 మంగళవారం కుసుమహర జయంతి స్కంద షష్ఠి, జూలై 2 బుధవారం బుధాష్టమి, జూలై 3 గురువారం దుర్గాష్టమి వ్రతం సెయింట్ థామస్ డే, జూలై 4 శుక్రవారం అల్లూరి సీతారామరాజు గారి జయంతి, జూలై 6 ఆదివారం తొలి ఏకాదశి, దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజే మనకు చాతుర్మాస వ్రతం అనేది ప్రారంభమవుతుంది. గోపద్మ వ్రతం మొహరం పునర్వసు కార్తె ప్రారంభం. జూలై 8 మంగళవారం ప్రదోష వ్రతం, ఈ రోజుటితో మనకి గురుమూఢమి పూర్తవుతుంది. జూలై 10 గురువారం పౌర్ణమి, ఈ రోజే గురు పౌర్ణమి, దీనినే వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు. పౌర్ణమి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. జూలై 11 శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం. జూలై 12 శనివారం చాతుర్మాస్య ద్వితీయ అశూన్య శయన వ్రతం. జూలై 13 ఆదివారం బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. జూలై 14 సోమవారం సంకటహర చతుర్థి. జూలై 16 బుధవారం కర్కాటక సంక్రమణం దక్షిణాయనం ప్రారంభం. జూలై 20 ఆదివారం బోనాలు హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర, ఈరోజే ఆడి కృత్తిక పుష్యమి కార్తె ప్రారంభం. జూలై 21 సోమవారం బోనాలు కామిక ఏకాదశి. జూలై 22 మంగళవారం ప్రదోష వ్రతం. జూలై 23 బుధవారం మాస శివరాత్రి బాలగంగాధర్ జయంతి. జూలై 24 గురువారం ఆషాఢ అమావాస్య, ఈ రోజుటితో మనకు ఆషాఢ మాసం అనేది పూర్తయిపోతుంది. జూలై 25 శుక్రవారం, ఈ రోజు నుండి మనకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజే మనకు మొదటి శ్రావణ శుక్రవారం. జూలై 26 శనివారం చంద్రోదయం, ఈ రోజుటితో మనకి మొహరం ముగుస్తుంది. జూలై 28 సోమవారం చవితి నాగ చతుర్థి దూర్వా గణపతి వ్రతం. జూలై 29 మంగళవారం గరుడ పంచమి నాగపంచమి శ్రావణ మంగళ గౌరీ వ్రతం. జూలై 30 బుధవారం కల్కి జయంతి స్కంద షష్ఠి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.